ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఎప్పుడైతే అర్జునుడు మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను, మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాను అని చెప్పినటువంటి అర్జునుని మాటలు విన్న తర్వాత సంజయుడు ఇలా చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా నేను శ్రీకృష్ణుని యొక్క మహాత్ముడి అయిన అర్జునుని యొక్క కూడా ఆశ్చర్యకరమైనటువంటిది పులకాంకురాన్ని కలగజేసేటువంటిది అగు ఈ సంభాషణను నేను ఎక్కడ విన్నాను? నేరులో విన్నాను. వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆ విధంగా నేరుగా విన్నాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి గీతాబోధ అంతా కూడా వ్యాసులు యొక్క శ్రీ వేదవ్యాసులు యొక్క అనుగ్రహము చేత వినగలిగినటువంటి సంజయుడు ఆ వినడం తర్వాత, వారిద్దరి మాటలు విన్న తర్వాత గతంలో లేనటువంటి అపూర్వమైన తన యొక్క ఆనందము అతిశయిల్లింది. ఆ ఆనందాతిశయాన్ని కూడా ధృతరాష్ట్రునికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతవరకు కూడా మోహగ్రస్తుడై భ్రాంతితో కూడి ఉన్నటువంటి వాడే అల్పాత్ముడుగా ఉన్నటువంటి అర్జునుడు భగవానుని యొక్క దివ్యమైన ఆ బోధల చేత మహాత్ముడుగా మారిపోయాడు. అర్జునునిలాగానే ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధామృతాన్ని చక్కగా పానము చేసి సంసార బంధ విచ్చిత్తిని మాయామోహ వినాశనాన్ని కూడా చేసుకొని మహాత్ములే ఉండాల్సిందే కదా. మహాత్మా అనేటువంటిది ఏమిటి అంటే, మహాత్మా అనేది ఒక గ్రేట్ సోల్ అనేటువంటిది ఒక బిరుదు. ప్రయత్నము చేత దానిని ఎవరైనా సరే మరి ఆ బోధను అనుసరించి ఆ ప్రకారంగా మారినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా మహాత్మా అనేటువంటి బిరుదుని ఎవరైనా సంపాదించుకోవచ్చు ప్రయత్నం చేసి. అసలు భగవద్గీత యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటి అంటే, లక్ష్యము ఏమిటి అంటే, అల్పమైనటువంటి వారిని, బలహీనులను, వీరందరిని దీనులను కూడా మహాత్ములుగా, అల్పాత్ములను మహాత్ములుగా చేయడమే అవుతూ ఉన్నది. మందబుద్ధులను మరి మందత్వంతో ఉన్నటువంటి వారిని బుద్ధిమంతులుగా మార్చడమే అవుతుంది. అజ్ఞానిని జ్ఞానిగా చేయడమే అవుతూ ఉన్నది కదా అని చెబుతూ శ్రీకృష్ణమూర్తి యొక్క మరి మహాత్ముడైన అర్జునుని యొక్క వీరిద్దరి సంవాద రూపమైనటువంటి ఈ గీతాశాస్త్రము అత్యంత ఆశ్చర్యకరమైనది. ఎలాగంటే, స్పర్శవేది గనక ఇనుప ముక్కను తాకి బంగారంగా చేసినట్లుగానే ఈ శాస్త్రము మాయామోహితుణ్ణి, మాయ నుండి మరి మాయకు లోబడినటువంటి వాడిని, మాయకు వశపడినటువంటి వాడిని ఆ మాయ నుండి విముక్తునిగా చేసివేస్తుంది ఈ శాస్త్రము. ఎలాగంటే, ఏడుస్తూ ఉన్న వారిని నవ్విస్తుంది. ఇటువంటి అమోఘమైనటువంటి దైవీ శక్తి ఈ యొక్క గీతాశాస్త్రమునందు ఉన్నది. ఇంకా కూడా దీనిని చదివినా లేదు, చదివేటప్పుడు విన్నప్పటికీ కూడా అటువంటి పఠించేటప్పుడు విన్నటువంటి వ్యక్తి కూడా ఆనందముతో తన్మయుడైపోతాడు. ఈ కారణము చేతనే దీనిని సంజయుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, అద్భుతము, రోమహర్షణము అని కూడా వర్ణించి చెప్పాడు కదా. ఇటువంటి గతంలో ఎప్పుడూ కూడా లేనటువంటి, పూర్వంలో ఎప్పుడూ విని తెలిసి ఉండనటువంటి ఈ అపూర్వ మహిమ ఈ గీతాశాస్త్రమునందు ఉండడం వలననే ఇది జగత్తు విఖ్యాతమై సర్వజన సమాధరణీయమై ముముక్షువులకు కల్పతరువై యొప్పుచూ ఉన్నది. అంటే ఆత్మానంద తరంగంలో ఉన్నది.
ఇప్పుడు మనం అసలు నాస్తికుడు, ఆస్తికుడు, సాధకుడు, జ్ఞాని అనేటువంటి విషయాలను గురించి కొంచెంగా మనం తెలియజేసుకుందాం. అసలు నాస్తికుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటాడు నాస్తికుడు. ఆస్తికుడైతే ఉన్నాడు కానీ ఎక్కడో అని అంటాడు. మరి సాధకుడు ఏమంటాడు? ఉంటే నా దగ్గరికి రాలేదేమి ఇంకా అని అడుగుతాడు. అది జ్ఞాని అంటాడు, అసలు దూరమైంది ఎప్పుడు భగవానుడు, పరమాత్మ దూరంగా ఉన్నాడా అని అంటాడు. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అని నాస్తికుడు, ఉన్నాడు ఎక్కడో అని ఆస్తికుడు, నా దగ్గరికి రాలేదు ఇంకా అని సాధకుడు, దూరమైంది ఎప్పుడు అని జ్ఞాని ఈ విధంగా అంటూ ఉంటారు. వారి యొక్క మనోభావాలు కూడా ఇలాగే ఉంటాయి. అయితే మొదటి 3 ఉన్నాయి కదా, భగవంతుడు ఎక్కడున్నాడు అనే నాస్తికుడు, ఉన్నాడు ఎక్కడో అనేటువంటి ఆస్తికుడు, నా దగ్గరికి రాలేదు ఇంకా అనేటువంటి సాధకుడు. ఈ 3 స్థితుల్లో మనం కూడా ఒక దశలో ఉన్నాం. లేదా వరుసగా ఒక్కొక్క దశను కూడా అధిగమించి 3వ దశకి అయినా చేరి ఉంటాం. 3వ దశ ఏంటి? నా దగ్గరికి ఇంకా రాలేదే అని సాధన చేసేటువంటి సాధకుడు అనుకునేటువంటి స్థితికి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దాని నుండి ఉన్నాడు ఎక్కడో అనే దాని వరకు వచ్చి, అక్కడ నుండి నా దగ్గరికి ఇంకా రాలేదే అనేటువంటి స్థితికి వచ్చి ఉంటాం. అంటే నాస్తికత్వం నుండి ఆస్తికత్వానికి, ఆస్తికత్వం నుండి సాధకునికి. ఈ విధంగా అంటే 4వ దశ మన బుద్ధికి అందుతుందా? 4వ దశ ఏంటి? అసలు పరమాత్మ వస్తువు భగవంతుడు అసలు దూరమైంది ఎప్పుడు అంటాడు కదా జ్ఞాని. కాబట్టి ఇటువంటి 4వ దశ మన బుద్ధికి అందుతుందా? అందనిది. మరి మన తర్కం దానిని తాకుతుందా? తాకలేదు. కాబట్టి మన పాండిత్యం దానిని పలకరిస్తుందా? లేదు. లౌకిక సంబంధమైనటువంటి మన యొక్క మానసేంద్రియాల ఊహల వలకు అది చిక్కుతుందా? చిక్కదు కదా. అది దూరం తెలియనటువంటి తీరం కదా, కాలం నిర్ణయించలేనటువంటి వారం కదా, దేశము ప్రభవించినటువంటి సందేశము ద్వైతం అర్థం కానటువంటి అద్వైతం. కాబట్టి అది అద్వైతమా? అయితే అది అఖండమైనటువంటిది. ఎందుకు? రెండవది లేనిది కాబట్టి. పోనీ అది అఖండమా అంటే అది అనంతమే, ఆది అంతము లేనటువంటిది అనంతమే కదా. పోనీ అది అనంతమా అంటే అనంతమైనటువంటిది అదే కదా ఆనందము. మరి అసలు ఆనందానికి నిర్వచనం ఏమిటి అంటే అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఇప్పుడు మనకు సంజయుడు తెలిపినట్లుగానే సంజయుడు ఏమని చెప్తూ ఉన్నాడు? ఇది అద్భుతమైనటువంటిది అని కదా చెప్తూ ఉన్నాడు. ఇంకా కూడా రోమహర్షణమైనటువంటిది అని కూడా వర్ణించి చెప్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఇక్కడ అనిర్వచనీయమైనటువంటి మాటలతో అందనటువంటిది ఈ అఖండమైనటువంటి ఆనంద అంబారీలో ఎక్కి, దేశం అర్థం కానటువంటి వీధిలో, కాలం అంతు చిక్కనటువంటి దారిలో, అందరూ ఉండి ఎవ్వరూ లేనటువంటి ఉత్సవంలో తానుగా తనలో ఊరేగేటువంటి పరమహంసలకు మాత్రమే ఈ అద్భుతమైనటువంటి ఆనంద స్థితి. అంటే శాశ్వతమైన అవ్యయానందగతి ఆంతర్యంలో మాత్రమే అది దర్శనీయమవుతూ ఉన్నది. ఇక్కడ దర్శనము అంటే ఆలయంలో ప్రతిమను దర్శించినట్లు కానే కాదు, తనలో తనను తానుగా దర్శించడం, అనుభవించడం అనేటువంటిది కాదు, ఆనందించడం అని చెబుతూ వినివీధిలో అనుక్షణం కూడా, ఆకాశ వీధిలో అనుక్షణం మారుతూ ఉన్నటువంటి రూపాలను, రంగులను, చిత్రాలను కూడా చూసేటువంటి విచిత్రం అయితే ఇది కాదు కదా. వీటన్నిటికీ ఆధారమైనటువంటి గగనముతో కలిసిపోయి సాగించేటువంటి గమనమే. అంటే ఇప్పుడు కొండనెప్పుడు కూడా మట్టి మరవలేదు అనేటువంటి మర్మమే, తరంగాన్ని సాగరం ఎన్నడూ కూడా విస్మరించలేదు అనేటువంటి విషయమే, నగకు బంగారం దూరం కాలేదు అనేటువంటి భావమే, అదే రజ్జువులో సర్పం లేదు అనేటువంటి రహస్యమే కదా.
సర్పము అనేటువంటి సరుకు రజ్జువు అనే దుకాణంలో దొరకదు అనేటువంటి సత్యమే. ఇది కదా విద్య. అనాత్మను మరి అస్థిరత్వాన్ని అంతం చేసేటువంటి ఆత్మవిద్య. దీనిని చేజిక్కించుకున్నటువంటి వాడు మాత్రమే కదా ఆత్మవిదుడు. అజ్ఞానము అనేటువంటి అడుసులేని మనసు మడుగులో మరి ఏ విధంగా ఉంటాడు? అజ్ఞాన అడుసులేని మనసు మడుగులో అడుగున అగిపించేటువంటి అడుగులు ఎవరివో ఎప్పుడైనా సరే అడిగావా? అంటే అవి రామునివి, కృష్ణునివి, శివునివి, దుర్గవి, ఆత్మవి, పరమాత్మవి అని అవి ఉండేది స్పృశించేందుకా? అంటే కాదు. మనం అక్కడ వసించేందుకు, ఆరాధించేందుకా? కాదు, అనుభవించేటందుకు, ఆనందించేటందుకు. కాబట్టి జాడలు తెలిసి ఓడలు ఊడి నీడలు పారిపోతే నిజాలు వెలిగిపోగా తంత్రులు లేని హృదయ వీణ మీద శ్రావ్యంగా మ్రోగుతూ ఉన్నటువంటి నిశ్శబ్ద సంగీత విభావరిని చెవులు లేకుండానే ఆలకించి మనసు లేకుండానే అనుభవించినటువంటి పరమహంసయే కదా నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మజ్ఞాని అని చెబుతూ, పరమహంస ఎలా ఉంటాడు అంటే పవిత్రమైన పారవస్యంలో తన యొక్క అహాన్ని పారేసుకుంటాడు, వాడే పరమహంస. మరి జ్ఞానమణిపూస ఎలా ఉంటాడు అంటే ఆంతరంగిక సమాధిలో ఈధం అనేటువంటి దాన్ని జారేసుకుంటాడు, వాడే జ్ఞానమణిపూస. ఆత్మవిదుడు ఎవడై ఉన్నాడు అంటే ఆంతరంగికమైనటువంటి సమాధిలో ఈధంను మరి ఏ విధంగా అంటే ఆత్మవిదుడైనటువంటి వాడు ఆకాశపు అంచులను హస్తాలలో నిలుపుకున్నటువంటి వాడే కదా ఆత్మవిదుడు. ఆప్తకాముడు అంటే కోరికల యొక్క గాలులు తాకలేని ఎత్తులో నిలిచినటువంటి వాడే ఆప్తకాముడు. మరి బ్రహ్మజ్ఞానికి ఆత్మజ్ఞానికి అంటే సమస్త బంధాల నుండి కూడా విడిపడినటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అయితే సర్వము కూడా తానై ప్రకాశించి ప్రభవించినటువంటి వాడే కదా ఆత్మజ్ఞాని. కాబట్టి ఇక్కడ అటువంటి సమగ్రమైనటువంటి సమగ్రంగా ఇంద్రియాలను జయించినటువంటి వాడు కాబట్టే సంజయుడు. ఈ సంజయుడు ఏ విధంగా అంటే చెప్తూ ఉన్నాడు, ఈ భగవద్గీతా శాస్త్రాన్ని చదివినా విన్నా ఆ వ్యక్తి ఆనందంతో తన్మయుడైపోతాడు, మగ్నమైపోతాడు. ఈ కారణము చేతనే సంజయుడు దానిని ఏమన్నాడు? భగవద్గీతను అంటే అద్భుతమని, రోమహర్షణము అని కూడా వర్ణించి చెప్పాడు. ఇటువంటి గతంలో లేనటువంటి మహిమ, అపూర్వ మహిమ ఈ గీతాశాస్త్రమునందు ఉండడం వలననే ఇది జగత్తులో ప్రసిద్ధమై సర్వజన సమాధరణీయమై ముముక్షత్వం చెందాలి అనుకునేటువంటి వారికి ఇది కోరిన కోరికలను ముముక్షత్వాన్ని ప్రసాదించేటువంటి కల్పతరువై ప్రకాశిస్తూ ఉన్నది. ఈ కృష్ణార్జున సంవాదం ఎటువంటిది అయి ఉన్నది అంటే అద్భుతమై ఉన్నది. పులకాంకురము అంటే శరీరాన్ని గగుర్పాటును కలుగజేసేటువంటిది అయి, హాయి నింపేటువంటిది అయి, ఆనందంలో ముంచెత్తేటువంటిది అయి ఉన్నది అని చెబుతూ, అయితే శ్రీ వేదవ్యాసులు యొక్క అనుగ్రహము చేత తాను ఈ సంభాషణను వినగలిగాను అని సంజయుడు చెప్తూ ఉన్నాడు కదా. ఎలాగంటే వ్యాసప్రసాదాశ్రుత్వా నేతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణ సాక్షాత్ కథయత స్వయం. శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వలన నేను అతి రహస్యమైనటువంటి మిగుల శ్రేష్టమైనటువంటిది అగు ఈ యోగ శాస్త్రాన్ని స్వయముగానే అర్జునుడికి చెబుతూ ఉన్నటువంటి యోగానికే ఈశ్వరుడైనటువంటి యోగేశ్వరుడకు శ్రీకృష్ణుని వలన ప్రత్యక్షముగా నేను విన్నాను. అంటే నేరులో వారిద్దరూ చెప్పుకునేడు ఆయన బోధిస్తూ వీణ అనుకరిస్తూ ఉన్నటువంటి సమయంలో నేను నేరుగా విన్నాను. అంటే ఈ గీతాశాస్త్రాన్ని గురించి యోగం అని కదా చెప్పింది. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ అంటే యోగం అని చెప్పారు. మొదట ఇక్కడ యోగం అని చెప్పబడింది. యోగము అంటే ఏమిటి? ఐక్యత.
కలిపేటువంటిది, జీవుణ్ణి పరమాత్మతో ఐక్యపరిచేటువంటిది అనేటువంటి అర్థమే కదా. ఈ గీతోపదేశము కూడా అటువంటిదే కాబట్టి దీనిని యోగము అని చెప్పబడింది. ఇంకా కూడా ఇది పరమరహస్యమైనదని, సర్వము కంటే కూడా ఉత్కృష్టమైనది అని కూడా ఇక్కడ చెప్పబడినది కదా. కాబట్టి ముముక్షువులకు ఇది తప్పనిసరిగా అనుసరించదగినది, ఉపాధేయమై ఒప్పుచూ ఉన్నది. అందుకే పరమాత్మ వృషాకృతి అని చెప్పబడింది. ధర్మార్థమాకృతి శరీరం యస్య నా వృషాకృతి సంభవామి యుగే యుగే ఇది భగవద్వచనాత్ అని కదా చెప్పబడింది. అంటే ధర్మం కోసం రూపాన్ని ధరించినవాడు కాబట్టి భగవానుడు వృషాకృతి. ధర్మాన్ని ఉద్ధరించడం కోసం, అంటే ధర్మం నశించిందా? నశించలా. ధర్మము కంటే అధర్మం పెచ్చుమీరిపోతూ ఉంది. అటువంటి అధర్మాన్ని నశింపజేయడం కోసం, ధర్మాన్ని వృద్ధి చేయడం కోసం, ధర్మ స్థాపనం కోసం యుగ యుగమునందు కూడా అవతరిస్తూ ఉంటాను అని కదా గీతలో భగవంతుని యొక్క ప్రబోధము. మరి ధర్మము అనేటువంటిది ఏమిటి అంటే నశించేదా? కాదు. ఏ విధంగా? నశించేది ఎప్పటికీ కూడా ధర్మం కానే కాదు. ధర్మం నశించదు. నశించేది ధర్మం ఎన్నటికీ కాదు. ఇక్కడ ధర్మానికి హాని అంటే ఏమిటి అంటే అధర్మం పెచ్చు పెరిగింది అనేటువంటి అర్థమే కదా. ఈ కారణం చేతనే కదా ధర్మస్య హాని భవతి, ధర్మానికి హాని కలుగుతుంది అని చెప్పబడింది. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పవిత్రమైనటువంటి ఆత్మల యొక్క ప్రార్థన ఫలంగానే భగవంతుడు వ్యక్తమవుతూ ఉంటాడు. ఇదే కదా అవతారం యొక్క రహస్యము. ఈ ప్రపంచమంతా కూడా ఏమై ఉన్నది? పరమాత్మ రూపమే అయి ఉన్నది. అయినప్పటికీ కూడా ఒక ప్రత్యేక రూపంలో వ్యక్తమవుతూ ఉండి ధర్మం యొక్క స్థాపనము చేస్తాడు భగవానుడు. అసలు మన భూమి అనేటువంటిది వేదశాఖలు వెలిసినటువంటి భూమి కదా మనది. ఉపనిషద్ మధువు ఒలికినటువంటి నేల అది. ఆది కావ్యం అలరినటువంటి దేశము మనది. అయితేనేంటి, నేటి మానవులకి వారి యొక్క బుద్ధికి వాటిని అందుకునేటువంటి సమయం కానీ శక్తి కానీ కూడా లేకుండా పోయింది కదా. నిత్యము అనేక సమస్యల వలయాలలో చిక్కుకుంటారు. మనశ్శాంతి కరువైతుంది. కరువై జీవిస్తూ ఉన్నటువంటి మానవులకు మధురమైనటువంటి భాషణంతో కూడి ఉపనిషత్తులను వివరిస్తూ జ్ఞానవంతుల్ని చేయడంలో నిష్ణాతురాలే కదా ఈ గీతామాత అని చెబుతూ, అంతేకాదు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతునిగా చేసి సర్వవ్యాపకమైన పరమాత్మతో ఏకము చేసేటువంటిదే కదా ఈ గీత యొక్క ఉపదేశ సారము అని చెబుతూ, ఇది ఎటువంటిది? పరమరహస్యమైనది, సర్వోత్కృష్టమైనది అని కదా. ఇది ముముక్షువులైనటువంటి వారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీనిని అనుసరించవలసిందే. కాబట్టి అసలు కాలం అనేటువంటిది ఏ క్షణాన మనల్ని క్రిందకి దించి పెడుతుందో తెలియదు. కాబట్టే సాధన అనేటువంటిది మనం ఎలా చేయాలి? తీవ్రతరంగా శీఘ్రతరంగా చేయాలి అని చెబుతూ, మరి మనల్ని పెద్దలు కూడా ఏమని ఆశీర్వదిస్తారు అంటే ఆచంద్ర తారార్కం కూడా మీరు ఆనందంగా ఉండాలి అనే కదా ఆశీర్వదిస్తారు. కానీ అలా ఆ చంద్రార్కులే, ఆ చంద్రుడు అర్కుడు అన్నప్పుడు ఆ చంద్రుడు సూర్యుడు కూడా శాశ్వతం కాదు అని తెలిసినటువంటి వారు ఎంతమంది ఉంటారు? ఎలాగంటే ఊరువాడికి కాటి భయం, పొరుగురు వాడికి ఏటి భయం. ఎందుకు? ఊళ్ళో ఉన్నటువంటి వాడికి ఏ రోజు ఎవడు చనిపోయాడో, శ్మశానంలో ఎవడిని ఖననం దహనం చేశారో వానికి తెలుసు. కాబట్టి శ్మశానం అంటే ప్రేతాలతో ఉన్నటువంటిది కాబట్టి చచ్చిపోయినటువంటి వారిని అక్కడే ఉంచుతారు. కాబట్టి దెయ్యాలని భూతాలు అని ఆ యొక్క అటువైపు పని ఉన్నా కూడా రాత్రి సమయంలో అటువైపు వెళ్ళడానికి వాడికి భయం. అదే పొరుగురు వాడికైతే ఏటి భయం? ఒకవేళ అది మడమలలోతే పాదాలలోతే ఉన్నప్పటికీ కూడా క్రొత్త ఊరువాడు వచ్చాడు, దారిలో నీరు కనపడుతోంది. ఇక ఆ నీటి చలమను దాటడానికి అది ఎంత లోతు ఉంటుందో. ఎందుకు? ఆ ఊరి వాడైతే దాని యొక్క లోతు విషయాలు వానికి తెలుస్తాయి. కానీ పొరుగురు వానికి ఎలా తెలుస్తాయి? అందుకని ఉన్న ఊరోడికి కాటి భయం అయితే పొరుగురు వాడికి ఏటి భయమైనట్లుగానే అవన్నీ కూడా తెలిసినా కూడా కొన్ని భయపెడతాయి,
తెలియకుండా కొన్ని భయపడతాయి. కాబట్టి ఎవరైనా సరే ఎవరితో కలకాలం కలిసి ఉండలేనటువంటి ప్రపంచమే కదా ఇది. ఏదైనా సరే ఎవరైనా సరే తోడు ఉంటే అది ఈ రెండే అవుతుంది. ఒకటి కష్టపెట్టడానికి చిత్తమవుతుంది, రెండు సుఖ పెట్టడానికి చిత్తచోరుడవుతుంది. కాబట్టి అన్ని ప్రయత్నాలలో కూడా మనం పట్టుకోవలసినటువంటి పరమాత్మనే, ఆయన్నే పట్టుకోవాలి. ఆయన్ని ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి అనే కదా మనకి భగవద్గీత అనేటువంటిది నిరంతరం కూడా బోధిస్తూ ఉన్నది. దానిని అనుసరించేటువంటి వారు తప్పనిసరిగా ఆ యొక్క పరమాత్మను పట్టుకోవాలి, తన హృదయం నందు పెట్టుకోవాలి. ఈ విధంగా యోగేశ్వరాత్ అంటే యోగానికి ప్రభువెవరు? యోగేశ్వరుడు. యోగాన్ని గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఎవరు? సాక్షాత్తు గీతాచార్యులు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే. కాబట్టి అటువంటి మహనీయుడు ఉపదేశించినటువంటి ఈ గీతారూప యోగ శాస్త్రమునందు జనులకు ఎంతటి నమ్మకము విశ్వాసము ఉండాలో దాని గురించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి కదా. అందుకే సాక్షాత్తు ఏ విధంగా అంటే సాక్షాత్తు శ్రీ వేదవ్యాసుల యొక్క వ్యాసము అంటే విడగొట్టడం, వేదము అంటే వేదాన్ని విభజించి 4గా ఏది అంత మొత్తంలో పెద్ద మొత్తమైనటువంటి ఆ యొక్క వేద సారాన్ని అందరూ చదవడానికి వీలు కాదు. కాబట్టే ఆ శ్రీ వేదవ్యాసుడు ఆ విధంగా అంటే కృష్ణద్వైపాయనుడు అనేటువంటి ఆయన వేదాలను 4 భాగాలుగా విభజించడం వల్ల వేదవ్యాసుడు అనేటువంటి పేరు ఆయనకి స్థిరపడింది. ఆ వేదాలు 4 ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి దానిని విభజించి 4 శిష్యులైనటువంటి వారికి 4 రకాలుగా కూడా ఈ యొక్క వేదాన్ని సాంగోపాంగంగా వివరించండి అని శిష్యులకు అప్పగించినటువంటి పని చేపట్టినటువంటి శ్రీ వ్యాసదేవులు యొక్క అనుగ్రహము చేత నేను ఈ గీతాశాస్త్రాన్ని ప్రత్యక్షంగా తాను వినగలిగాను అని సంజయుడు చెబుతూ ఉన్నాడు. శ్రీ వ్యాస మహర్షి సంజయునకు ఎలాంటి శక్తిని ప్రసాదించాడు? దూరశ్రవణం, ఎక్కడో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా చక్కగా వినగలగడం. దూరదర్శనం, ఎక్కడో జరుగుతున్నటువంటి కొన్ని మైళ్ళ దూరాల్లో, క్రోసుల దూరాలలో, కిలోమీటర్ల దూరాలలో ఉన్నటువంటి స్థితిని కూడా దర్శించగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. అలా ఇవ్వడం చేత దూరంగా ఉన్నటువంటి దానిని వినడం, దూరంగా ఉన్నటువంటి దానిని తను ఉన్న ప్రదేశమునందు నుండే చూడడం, వినడం కూడా ఆ శక్తిని మరి శ్రీ వేదవ్యాసులు వారి ద్వారా పొంది ఈ రణరంగమున అంటే కౌరవులు పాండవులు చేయబోయేటువంటి యుద్ధంలో జరిగేటువంటి ఈ సంవాదాన్ని తన యొక్క ఇంటి వద్ద నుండే అతడు వినగలిగాడు, ఇంకా మరి చూడగలిగాడు. కాబట్టి సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పేటువంటిది ప్రత్యక్షమైనటువంటి ప్రమాణమే ఉన్నది. అది కల్పించుకొని ఊహించుకొని చెప్పినటువంటిది కాదు. అది తాను వింటూ చూస్తూ చెప్పినటువంటి విషయమే అయి ఉన్నది. ఎందుకు? తనకటువంటి సమర్థత శ్రీ వ్యాసమునీంద్రుల ద్వారా తనకి ఇవ్వబడినది కాబట్టి. అంటే సాక్షాత్తు కూడా భగవానుని యొక్క ముఖతః అంటే శ్రీ గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు పరమాత్మ స్వరూపమైన సర్వవ్యాపకమైన పరిపూర్ణ తత్వమైన అచల పరిపూర్ణమైనటువంటి ప్రబోధకుడు అయిన శ్రీకృష్ణమూర్తి యొక్క ముఖతః వాగీంద్రియము ద్వారా వెలువడినటువంటి గీతాబోధ ఏ ప్రకారంగా వెలువడిందో దానిని ఉన్నది ఉన్నట్లుగా అతడు చెప్పగలిగాడు అనేటువంటి అర్థమే కదా. ఈ ప్రకారంగానే సంజయుడు చెప్పినది సాక్షాత్తు కూడా భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి భగవత్ ప్రోక్తములైనటువంటి వాక్యాలే అవడము చేత గీతా గ్రంథము మీద సమస్త జీవులకు సర్వులకు కూడా పరమ విశ్వాసము అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అందుకే స్వయం సాక్షాత్ కథ యతస్వయం అనేటువంటిది అంటే స్వయం అని చెప్పడం చేత ఇక్కడ భగవానుడు ఏ విధంగా అంటే సాక్షాత్తు కూడా భగవంతుని యొక్క ప్రోక్తములు భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి వాక్యములే కాబట్టి గీతా గ్రంథం మీద సర్వులకి కూడా
అక్కడ మంచి పరమ విశ్వాసం ఉండవలసింది. స్వయం అని చెప్పడం చేత భగవానుడు స్వయంగా బోధించినటువంటి ఉపదేశము అవడము చేత అక్కడ ఎవరు బోధించారు? సాక్షాత్తు భగవంతుడే బోధించడం చేత దీనికి అసలు పరిమితమైనటువంటిది కాదు, ఖండమైనటువంటిది కాదు, అఖండమైన అపరిమితమైనటువంటి విలువ ఉన్నది అని చెబుతూ అసలు ఈ గీతారూపమైనటువంటి యోగ శాస్త్రము ఎటువంటిది అంటే అతి రహస్యమైనది, పరమ ఉత్కృష్టమైనది, భగవానుడు సాక్షాత్తు స్వయంగా బోధించినటువంటిది. ఈ గీతాశాస్త్రాన్ని సంజయుడు నేరుగా ఎలా వినగలిగాడు అంటే శ్రీ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహము చేత దూరముగా ఉన్నటువంటి దానిని వినడం, దూరంగా ఉన్నటువంటి దానిని చూడడం అనేటువంటిది దూర శ్రవణము, దూరదర్శనము మొదలైనటువంటి శక్తి సమర్థత లభించింది శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహము చేత. అటువంటి ఆ అనుగ్రహ సామర్థ్యము చేతనే ఆయన నేరుగా గీతాశాస్త్రాన్ని వినగలిగారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణే విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.